హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పుడు కూడా చేతిలో గీతల వల్ల తలరాతలు మారతాయి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చెమట బొట్టు మట్టిని తాకితేనే తలరాత ఆకాశాన్ని తాకుతుంది. డబ్బు మిమ్మల్ని మార్చదు, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మారుస్తుంది. పలకరించే వాళ్ళు 10 మంది ఉండనవసరం లేకున్నా కూడా పర్వాలేదు, కానీ ఓదార్చేవాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు. ఎందుకు మనం గివ్ అప్ చేయొద్దు? జీవితం అనేది ఒక వలయంలోని వెళ్ళే మార్గం లాంటిది. ఇది నేరుగా ముందుకు సాగదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో కూడా క్లారిటీ ఉండదు. కానీ మనం గివ్ అప్ చేయకుండా ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఎల్లప్పుడూ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. బదులుగా వర్తమానం అనగా ప్రస్తుతం మరియు భవిష్యత్తు తప్ప మరేమీ ఉండదు. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో మళ్ళీ మనల్ని మనం అక్కడే వెతుక్కుంటూ ఉంటాం. మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఒక అడుగు వెనక్కి తీసుకుంటాం. మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించే విషయాలను మర్చిపోతాం. మరచిపోయే విషయాలను మనం గుర్తుంచుకుంటాం. ఈ జ్ఞాపక శక్తికి సంబంధించిన అత్యంత భయానక విషయం ఏమిటి అంటే, అది విషయాన్ని ఒక పట్టాన వదిలేయదు. గతమే తన జీవితాన్ని నిలబెట్టే పునాది. దాని మద్దతు లేకుండా మనకు మార్గదర్శకత్వం కోసం ఏమీ ఉండదు. కనుక మనం ఎందుకు గివ్ అప్ చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, మన జీవితంలో వీటిని ఎప్పుడు ప్రయత్నించకూడదు. మన గోల్స్ కావచ్చు, మన ఫ్యాషన్ కావచ్చు, మొత్తానికి మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళవలసిందే, కానీ ఒక్కోసారి ఓడిపోయినంత మాత్రాన మనం ప్రతిదానిలో ఓడిపోయినట్టు అర్థం కాదు. కాబట్టి ప్రయత్నిస్తూ ఉందాం, పట్టుకోవాలి, పరిగెత్తాలి, ఎప్పుడు మనల్ని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే ఆ పనిని మన జీవితంలో మనం తృప్తిగా చేస్తే మరొకరు చేయలేరు. ప్రతిదాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని గమనించుకుంటూ ఉండాలి. ప్రతిదాన్ని వదలకుండా ప్రయత్నించాలి. అది చిన్నదైనా పెద్దదైనా, కష్టమైనా నష్టమైనా ప్రయత్నించడంలో ఎటువంటి నష్టము లేదు. మనం దాని నుంచి మరింత ఎక్కువగా నేర్చుకోవడం తప్ప. నెంబర్ 2, మనం అనుకున్న దానికంటే విజయానికి దగ్గరగా ఉన్నామని మనం భావించాలి. మనం అనుకుంటాం, నాకేమి చేత కాదు, నేనేమి చేయలేను, నేను నా లక్ష్యాన్ని చేరుకోలేను అని. మనలో మనం చాలా బాధకు గురి అయితే గివ్ అప్ చేస్తూ ఉంటాం. అలా అనుకోవడం మన పొరపాటే. ఎందుకంటే మనం అనుకున్నది చేయగలం. ఒకవేళ పడిపోయినా మళ్ళీ ప్రయత్నించగలం, కానీ గివ్ అప్ ఇవ్వకూడదు. మనకు ఏది సులువుగా దొరకదు. చాలా కష్టపడాలి. జీవితంలో ఎన్నో సవాళ్ళను, ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. మన కోసం, మన జీవితం కోసం ఫైట్ చేయాలి కూడా. విజయాన్ని చేరుకునే మార్గంలో మన వైపు ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. వాటికి తావు ఇచ్చి సమయం వృధా చేయకూడదు. అంతేకాకుండా భయం అనే ముసుగులో నుంచి బయటకు రావడానికి మనం ప్రయత్నించాలి. ఇతరుల పునాదుల నుంచి ఇటుకలను తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. ముందుగా మన యొక్క పునాది సరిచేసుకోవాలి. ఇతరులతో లోపాలను కనుక్కోవడం వలన మన యొక్క విలువైన సమయం మరింత వృధా అయిపోతుంది. ఇది ఒక కొత్త ఛాలెంజ్ అని మన మైండ్కి, మన బ్రెయిన్కి మనం చెప్పడం మొదలు పెట్టాలి. అప్పుడే మనం అనుకున్న దానికన్నా మన లక్ష్యానికి మరింత దగ్గరగా ఉంటాం. నెంబర్ 3, మనం పూర్తిగా చేయకపోతే మరొక ఎవరు అని ఆ పనిని పూర్తి చేస్తారు. ఇది పోటీ ప్రపంచం. మనల్ని మనమే నిరూపించుకోవాలి. నిప్పులతో పనిచేసేవారు ఉంటారు. వారికి ఒక్కోసారి ఆ పని రాదు. చేస్తూ ఉండడం వల్ల వారు ఆ పనులు ప్రావీణ్యులు అవుతారు కదా. అలాగే మనం కూడా మనకు రాని దాన్ని పదే పదే నేర్చుకోవడం వల్ల అది మనకు తప్పక వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రోడ్డుపై ఉన్న చిన్న గోతు కేవలం ఒక గొంత మాత్రమే. మీరు గమ్యాన్ని చేరుకునే వరకు ఇంకా చాలా గతుకులు వస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. వాటిని దాటలేక మనం అక్కడే ఉండిపోతే మనల్ని దాటుకుని మరొకరు ముందుకు వెళ్ళిపోతారు కదా. వారు విజయాన్ని సాధించేస్తారు. కాబట్టి మిత్రమా, జీవితంలో మనం పూర్తి చేయవలసిన పనులన్నీ మరొకరు చేసేస్తారు. వారు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారు. కనుక జీవితం పట్ల ఆసక్తి, ప్రేమ, భయం అన్నీ ఉండాలి, కానీ గివ్ అప్ మాత్రం చేయకూడదు. నెంబర్ 4, విజయానికి ముందు చీకటి ప్రదేశం ఉంటుంది కదా. ఏదైనా సరే సాధించాలంటే అంత సులువు ఏమీ కాదు. ఎన్నో కష్ట నష్టాలను, ఇష్టాలను భరించాల్సి ఉంటుంది. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గడపాల్సి ఉంటుంది. ఇది మన జీవిత ప్రయాణం. ప్రతి ఒక్కరికి ప్రేరణ అవసరం. కనుక ప్రపంచం నుండి ప్రేరణ పొందాలి. మనం విజయాన్ని కోరుకుంటే మనం గ్రేట్ఫుల్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇచ్చే ఆలోచనల గురించి తరచూ మనం అన్వేషిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి విజయానికి ముందు ఖచ్చితంగా ఒక చీకటి ప్రదేశం ఉంటుంది కదా.
కానీ ఆ చీకటి ప్రదేశానికి భయపడి అక్కడే కూర్చుంటే ఏడుస్తామో లేదా చీకటిని దాటుకుని వెలుగులోకి వస్తామో అనేది మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మార్టిన్ లూథర్ కింగ్ ఇలా అంటారు, డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ ఇట్ అని. అంటే చీకటి పారద్రోలదు, అది కేవలం వెలుగును మాత్రమే చేయగలదు అని. కనుక చీకటి భయపడకుండా దాన్ని ఎదుర్కొని వెలుగులోకి చేరుకోవాలి. నెంబర్ 5, మీరు గివ్ అప్ చేస్తే తర్వాత ఏంటి? మొదటిసారి చేసిన తప్పు వల్ల కొందరు సక్సెస్ని వదులుకుంటారు. గివ్ అప్ చేసేస్తే పదే పదే తప్పులను కష్టాలను ఎదుర్కొన్న తర్వాత కూడా గివ్ అప్ ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. తెలివైన వారు అంత త్వరగా గివ్ అప్ చేయరు. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. సంతోషకరమైన మరియు విజయవంతమైన జీవితానికి ముఖ్యమైనది ఏంటి అంటే దేన్నైనా ఎప్పుడు కొనసాగించాలో మరియు ఎప్పుడు మనం వదులుకోవాలో తెలుసుకోవడం. మీరు దేన్ని గివప్ చేయొద్దు. మీ సహాయ శక్తులా కూడా ప్రయత్నించాలి. గివప్ చేస్తే లక్ష్యానికి చేరుకోవడానికి భయపడుతున్నారని అర్థం. మీరు వెనుకబడితే వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ సాధన చేయండి. గేలిచే వరకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు వదులుకోవడంలోనే మీ బలహీనత తెలుస్తుంది. విజయం సాధించడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండడమే. నెంబర్ 6, చివరి ప్రయత్నం వరకు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. జీవితంలో మిగతా విషయాల్లో, పనిలో, మరిన్నిలో చెడు నిర్ణయాలు తీసుకోవడం మనిషి మాత్రమే చేయగలడు. మనం జీవితంలో విఫలమైనప్పుడు అన్నీ కోల్పోయామనే ఫీలింగ్లో ఉంటాం కదా, ఇది మిమ్మల్ని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. కనుక జీవితంలో తప్పులు మరియు రిగ్రెట్ ఫీల్ ద్వారా మాత్రమే మనం ఎదగలం. మన జీవితంలో ఒక్క రోజు గురించి మాత్రమే చింతించకూడదు. మంచి రోజు మనకు ఆనందాన్ని ఇస్తుంది, చెడు రోజు మనకు అనుభవాన్ని కూడా ఇస్తుంది కదా. సక్సెస్ఫుల్ లైఫ్కి ఈ రెండు చాలా అవసరం. వారు ఏదైనా పొరపాటు చేసి ఉంటే కనుక లేదా చెడు నిర్ణయం తీసుకున్నట్లయితే అది మీ జీవితానికి ఒక పాఠంలో భావించి మళ్ళీ మీ సక్సెస్ కోసం పోరాటం మళ్ళీ మొదలు పెట్టాలి. చివరి ప్రయత్నం వరకు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. నెంబర్ 7, వదులుకోవడం కంటే ప్రయత్నిస్తూ చనిపోవడం మేలు కదా. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ సక్సెస్ని రీచ్ అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి మిత్రమా. అక్కడే మన దృష్టి, పట్టుదల తెలుస్తాయి. అబ్రహం లింకన్ దాదాపు 4 సార్లు ప్రయత్నిస్తూనే ఓడిపోయారు కదా. చివరికి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షులు అయ్యారు. కనుక మనం దేన్ని వదులుకోకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఓడిపోతారు, మళ్ళీ లేచి గెలుస్తారు. మనం కూడా వదులుకోకుండా కష్టపడదాం. గివ్ అప్ ఇవ్వకూడదు. ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా దాని నుంచి నేర్చుకోవాల్సింది. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. వదులుకోవడం కంటే కూడా ప్రయత్నిస్తూ చనిపోవడం మేలు. నెంబర్ 8, ఫాస్ట్ ఫెయిల్యూర్ అనేది ఫ్యూచర్ని అంచనా వేయకూడదు. మనం మన గతానికి తిరిగి వెళ్ళలేం, అలాగే భవిష్యత్తును కూడా ముందుగానే వెళ్ళలేం. మన జీవితంలో మనకు ఉన్న ఏకైక స్థిరమైన లక్ష్యం ప్రజెంట్. రెగ్యులర్గా మానవులుగా మనం మన ప్రజెంట్ విలువలను గుర్తించడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. మార్చలేని గతాన్ని గురించి చింతిస్తూ రాబోయే భవిష్యత్తును గురించి భయపడి విలువైన క్షణాలను కోల్పోతూ ఉన్నాం. కానీ నేటి ప్రపంచంలో చాలామంది ప్రజలు ఈ క్షణంలో సంతోషంగా ఉండడం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం మన ఆలోచనల్ని అనవసరంగా నెగిటివ్గా మార్చుకుని ప్రస్తుతాన్ని బాధల్లోకి పంపుతున్నాం. మనం నిన్నటి గురించి ఎక్కువగా చింతించడం లేదా మనం రేపటి గురించి భయపడడం ప్రారంభిస్తున్నాం. గతం వెనుకబడింది, దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తు మన ముందు ఉంది, దానికోసం సిద్ధంగా ఉండాలి. ప్రజెంట్ ఇక్కడ ఉంది, దానికోసం జీవించాలి. భవిష్యత్తులోకి మనం వెళ్ళలేం, గతం ఎప్పుడో వెళ్ళిపోయింది. కనుక మనకు ఉన్న ఏకైక క్షణం ఇక్కడ ఇప్పుడే ఉంది. ఫైట్ ఫర్ ఇట్. ఈ క్షణాలను జీవితం కోసం ఆలోచించడానికి ఉపయోగించుకోవాలి. పాస్ట్ ఫెయిల్యూర్ అనేది భవిష్యత్తును అంచనా వేయదు. నెంబర్ 9, మనం జీవితం ఉన్నంత వరకు కూడా ఏదైనా సాధ్యమే. మనం అనుకుంటాం నీటిలో లేదా సన్నని గాలిలో నడవడం ఒక అద్భుతం అని. కానీ నిజమైన అద్భుతం ఏమిటి అంటే నీటిపై లేదా గాలిలో నడవడం కాదు, భూమిపై నడవడం నిజమైన అద్భుతం. మనం బ్రతికి ఉన్నంత వరకు ప్రతిదీ సాధ్యమే. ప్రతి చిన్నదానికి బాధపడకుండా బాధ నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. మనకు ఏది రాసినప్పుడు ఇతరుల గురించి నేర్చుకోవాలి. చనిపోవాలనే ఆలోచనలు రానివ్వకూడదు. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. గుర్తుంచుకో, మన జీవితం మనకు ఉన్నంత వరకు దేన్నైనా సాధించగలం. ఆఖరిగా ఒక మాట, పోరాడటానికి కష్టపడాలి. జీవించి
కుప్పగూలినప్పుడు మనం దాని గురించి సెలవును ఆశించకూడదు. దాన్ని జయించి ముందుకు వెళ్తే అక్కడ విజయమనే మన బహుమతి మన కోసం వేచి ఉంటుంది. బాగా గుర్తుంచుకో.